హలో నమస్తే అండి. ఈరోజు గంజి వడియాలు పెడుతున్నానండి. బియ్యపిండితోటి. బియ్యపిండి అండి, 1 కేజీ అన్నమాట. ఇది సగ్గు బియ్యం వచ్చి 100 గ్రాములండి. పచ్చిమిర్చి, అల్లం అండి, ఈ రెండు 50 గ్రాములండి. ఇది ఒక పిడికెడు నువ్వులు, పిడికెడు కలోంజి అండి. కలోంజి వేస్తే చాలా బాగుంటాయండి వడియాలు. ముందుగా ఈ పిండి కలుపుకుంటున్నానండి. ఈ పిండి ఈ గిన్నెతోటి తీసుకున్నానండి పిండి. దీంతో 6 ఇది గిన్నెలో నీళ్ళు వేసుకోవాలండి. 6 గిన్నెల్లో 4 గిన్నెలు వచ్చి వేడెక్కాలి నీళ్ళు. 2తో వచ్చి ఈ పిండి కలుపుకోవాలండి. ఈ బౌల్ తోటి 4 వేసుకుంటున్నానండి. 4 బౌళ్ళు. వేసుకున్నానండి. ఇంకా నీళ్ళు వేడెక్కాలండి. ఇందులో 2 బౌల్స్ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. పిండి ఉండలు లేకుండా. ఉండలు ఉండకూడదండి. ఉండలు లేకుండా బాగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యం అండి, రాత్రి నానబెట్టుకున్న కడిగి ఈ నీళ్ళల్లోనే వేస్తున్నానండి ఉడకటానికి. సగ్గుబియ్యం ఉడికే లోపలండి అల్లం అండి, అల్లంను పచ్చిమిర్చి మిక్సీ వేసి పెట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను అండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. నీళ్ళు ఉడికిన తర్వాత వేయాలండి అవి. ఉడుకుతున్నాయండి నీళ్ళు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి. ముందుగానే వేసుకుంటే బాగా కలిసిపోతుందండి నీళ్ళల్లో. నెక్స్ట్ కలోంజి అండి, నువ్వులు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పిండి వేసుకోవాలండి. పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకు. సిమ్లోనే ఉంచి కలిపెడుతూ ఉండాలండి కాస్త చిక్కగా అయ్యేంత వరకు. సాల్ట్ అండి, టేస్ట్ని బట్టి మీరు వేసుకోవాలండి సాల్ట్. సిమ్లోనే ఉంచి కలిపెడుతూ ఉండాలండి. చాలా బాగుంటుందండి. ఘాటుగా అల్లం వేసాం కాబట్టి బాగుంటుంది. 1 కేజీ వేసుకున్నామంటే మనకు సరిపోతుందండి.
కాస్త చిక్కబడాలండి. సిమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లోనే ఉంచి కలబెడుతూ ఉండాలి చిక్కేంత వరకు. ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడిందండి. చూసారుగా, ఇంకొద్దిగా చిక్కబడాలి. చిక్కబడిందండి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారుగా, స్టవ్ బంద్ చేస్తున్నాను అండి. ఈ ఒక్క బౌల్ పిండి అండి, దీంతో 6 నీళ్ళు అన్నమాట. 4 వచ్చి వేడి చేసుకోవాలి, 2 వచ్చి పిండి కలుపుకోవాలండి. అదే అండి లెక్క. ఇది ఇప్పుడు పెట్టడానికి వెళ్తున్నా వడియాలు. పెట్టిందండి, పెడుతున్నాను వడియాలు. ఎండ రాకముందు పెట్టాలండి, కానీ మాకు ఎండ వచ్చేసింది. సాయంత్రం లోపల బాగా ఎండిపోతాయండి. సంవత్సరం వరకు ఉంటాయండి. వేసి పెట్టుకున్నామంటే ఒక 2 కేజీలు. ఇలా వేసుకోవాలండి ఇది వడియాలు. ఈవినింగ్ లోపల బాగా ఎండిపోతాయి, పలచబడిపోతాయి. చూసారు కండి, ఈవినింగ్ లోపల ఇలా అయిపోతుందండి. బట్ట వెనక నుంచి తడుపుకొని తీసేసుకున్నామంటే ఇలా వస్తాయండి వడియాలు. ఇవి ఒక 2 రోజులు ఎండలో పెట్టుకొని డబ్బాలు వేసుకొని నిల్వ ఉంచుకోవాలండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదండి ఎవరు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.